ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా, 10-12 ఏళ్ళు పాపం ఏది రాకుండా అందరు అడ్డం పడ్డారు కదా, ఇవాళ ఎమ్మెల్సీ అయ్యింది కదా దయాకర్ కూడా. ఇవన్నీ ఎందుకైతున్నాయి? బాలలక్ష్మి మీ బిడ్డనే కదా, మీ యూనివర్సిటీలో పెరిగిన అమ్మాయే కదా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో భాగస్వామి అయింది కదా. నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, అపోహలకు లోన్ కాకండి. అబద్ధాల సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి. ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని, సోషల్ మీడియా అని, ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలన్నిటిని కూడా అందులో పెట్టి, ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి, మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దొవ్వండి. లేని ఏనుగులను, లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు. ఎంతకాలం అడ్డుకుంటారు? ఏది ఇష్టం లేదు వాళ్ళకు. ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది, ఇది బాగుంది అన్నారా? గంజాయి డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ అని తెచ్చినాం, అది ఎందుకయ్యా రద్దు చేయండి అన్నారు. చెరువుల పేరు మీద, ఫామ్ హౌస్ల పేర్ల మీద చెరువులు ఆక్రమించుకొని గంటిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటే కూలగొట్టడానికి హైడ్రా తెచ్చిన. లేదు హైడ్రాని కూలగొట్టండి అంటారు. మన వరదలు వచ్చినప్పుడు సామాన్యులు చెప్తారు, సార్ మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినా, మా టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, మా ఆస్తి అంతా తడిచిపోయింది, ఏం చేయాలి సార్ అని. సన్న బియ్యం ఇస్తే ఇచ్చేదే లేదండి, రేషన్ కార్డు ఇస్తే వద్దండి. ఏది చేసినా వద్దంటురు. ఈ వద్దనేటోళ్ళని ఏమనాలో మీరే చెప్పుర్రి. ఏదన్నా ఒక్కటన్నా అభినందించినా 20 నెలల్లో అన్ని ఇచ్చిపెట్టుండ్రి. వైస్ ఛాన్సలర్ నియమించిన మంచి పనే కదా, రిక్రూట్మెంట్ ఇవ్వమని అనుమతించిన మంచి పనే కదా. గలీజ్ అలవాట్లు ఉన్న గంజాయి డ్రగ్స్ను రద్దు చేయాలి, ఈపులు ఇరగొట్టాడని చెప్పిన అది అయితే మంచి పనే కదా. ఇవి కూడా అభినందించకుండా నన్ను తిడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది? మీకు వాళ్ళతో ఉన్న లాలుచేంది, గంజాయి అమ్మేటోళ్ళతోని, డ్రగ్స్ అమ్మేటోళ్ళతోని. దీపావళి పండుగ కంటే దావత్ చేసుకున్నాడంట బామ్మర్ది, మేము దీపావళి పండుగకు చిచ్చుబుడ్లు కాల్చుకుంటే వాళ్ళు సారా బుడ్లు పెట్టుకొని దావత్ చేసుకుని అందులో పట్టుకుంటే డ్రగ్స్ తీసుకున్నవాడు దొరికింది. అట్లెట్లా పట్టుకుంటారు అంటాడు. అంటే డ్రగ్స్ తీసుకుంటే పట్టుకోవద్దా? మీరే చెప్పుర్రి. వద్దు అని అంటే వదిలిపెడదాం. మరి మీరు అందరు కలిసి తీర్మానం చేస్తే గంజాయి డ్రగ్స్ తీసుకోవచ్చు, మనం ఏమనొద్దు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినట్టు మరి అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే నాకు చూపియ్యరు. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు. ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది, లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఎందుకంటే చదువుకోవద్దు. వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు ఈదులు గీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి. గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది. నాది దానికి విరుద్ధం. మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. ఈ చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుంది. ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది. మీ సోదరుడిగా, మీ వాడిగానే మాటిస్తున్నా. ఏం కావాలనో అడగండి, అన్నిది ఇచ్చే బాధ్యత నాది. ఇంకో దగ్గర అయితే అవసరమైతే ఆపుతా. ఇంకెక్కడన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే అక్కడనో ఇక్కడనో ఇంకేదాన్ని ఉంటే నల్లా బంద్ చేసి అయినా కాలు ఇక్కడ మలుపుతా. మీరేం ఫికర్ పెట్టుకోకరి, నేనున్నా. మీరు కావాల్సింది చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా. Yeah, you can give him a standing ovation for that wonderful
message. Thank you, sir, for your profound and visionary address. Your words have not only inspired, but also laid out a clear roadmap for the future of higher education in Telangana. Kindly take your seats. Sir is in a hurry to go to Delhi. We would quickly finish with the release of 2 fellowship schemes. First is the launch of CM's PhD fellowship for full-time non-fellowship scholars, sponsored by Singareni Colors Company Limited and Usmania University. Thanks to the MD, Balram Garu, and Usmania University for sponsoring 200 scholarships. CM's PhD fellowship for full-time non-fellowship scholars. Srinivas sir and Prasanna ma'am are there. May I request sir to launch another fellowship, that is overseas fellowship for PG and PhD students, sponsored by HMDA and MAUD, Government of Telangana and Usmania University. Yes, sir, reverse, sir. May I request the organizing team to quickly get ready for felicitating our Honorable Chief Minister and thanking him for his presence and a powerful speech that he made in our midst.